आत्मदर्शन स्वयं का दर्शन, आत्मदर्शन स्वयं का दर्शन, आत्म ज्योति जगा ले, बुझी हुई जगा कर ज्योति, स्वराज्य फिर पाले, आत्मदर्शन स्वयं का दर्शन। आत्मा राजा कर्म इंद्रियों का, प्रजाए इंद्रिया सारी, राजा अगर स्वराज पे बैठा, सुख संपत्ति हो भारी, स्वराज की रक्षा कर तू, स्वराज की रक्षा कर तू, स्वयं का पहरा लगा ले, आत्मदर्शन स्वयं का दर्शन। तू रथी रथ तन यह तेरा, आगे मन रूपी घोड़ा, पकड़ बुद्धि की लगाम हाथ में, संस्कारों वश दौड़ा, भूला राही अपने पथ को, भूला राही अपने पथ को, स्वदर्शन से पाले, आत्मदर्शन स्वयं का दर्शन, आत्मदर्शन स्वयं का दर्शन, आत्म ज्योति जगा ले, बुझी हुई जगा कर ज्योति, स्वराज फिर पाले, आत्मदर्शन स्वयं का दर्शन, आत्मदर्शन स्वयं का दर्शन। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సద్గురువారం. బాబా మనకు డ్యూటీ ఇస్తారు. సాకార్ మురళీలో బాబా చెప్తారు, मीठे बच्चे तुम्हें अभी टीचर बन, सबको मन वशीकरण मंत्र सुनाना है. ये तुम सब बच्चों की ड्यूटी है. बहुत मीठे बच्चे, ఇప్పుడు మీరు టీచర్ అయ్యేసి అందరికీ మనసున వశం చేసుకునే మంత్రం వినిపించాలి. ఇది మీ డ్యూటీ, బిడ్డలది డ్యూటీ అందరికీ ఈ మంత్రం వినిపించేది. ఏ మన్మనా భావనే మన వశీకరణ చేసుకునే మంత్రం, మనస్సున వశం చేసుకోవాలి, మనసుని జయించాలి. ప్రశ్న, బాబా కిన్ బచ్చోं का कुछ भी स्वीकार नहीं करते हैं. తండ్రి ఎట్లాంటి బిడ్డలది ఏమీ స్వీకారం చేయరు. आंसर, जिन्हें अहंकार है मैं इतना देता हूँ, मैं इतनी मदद कर सकता हूँ, बाबा उसका कुछ भी स्वीकार नहीं करते. बाबा कहते मेरे हाथ में चाबी है, चाहे तो मैं किसी को
गरीब बनाओ चाहे किसी को साहूकार बनाओ, ये भी ड्रामा में राज है। जिन्हें आज अपनी साहूकारी का घमंड है वो कल गरीब बन जाते हैं, और गरीब बच्चे बाप के कार्य में अपनी पाई पाई सफल कर साहूकार बन जाते हैं। అంటే బాబా చెప్తారు, ఎవరికి అహంకారం ఉంది నేను ఇస్తున్నాను, నేను ఇంత సహయోగం చేసేది అవుతుంది అట్లా అని, బాబా వాళ్ళది ఏమీ స్వీకారం చేయరు. బాబా చెప్తారు, నా చేతితో చాబీ ఉంది, నేను కావాలంటే ఎవరినైనా షౌకారు చేస్తాను, నేను ఎవరినైనా షౌకారైనా చేస్తాను, ఎవరినైనా పేదవాళ్ళైనా చేసేస్తాను. అంటే డ్రామాలో ఇది చాలా పెద్ద రహస్యం. అంటే ఎవరు ఈరోజు చాలా షౌకారుగా ఉంటారు, అహంకారం ఉంటుందో వాళ్ళు రేపు పేదవాళ్ళు అయిపోతారు. మరి ఎట్లా బిడ్డలు చాలా పేదవాళ్ళు అయినా సరే బాబా కార్యంలో ఒక్కొక్క పైసాని కూడా సఫల్ చేస్తారు, వాళ్ళు రేపు షౌకారు అయిపోతారు. ఓం శాంతి. ये तो रूहानी बच्चे जानते हैं कि बाप आए हैं हमको नई दुनिया का वर्षा देने. ये तो बच्चों को पक्का है ना कि जितना हम बाप को याद करेंगे उतना पवित्र बनेंगे. అంటే ఆత్మిక తండ్రికి తెలుసు, తండ్రి ఇప్పుడు వచ్చిన అంటే బిడ్డలందరికీ ఇప్పుడు అర్థమైంది, ఆత్మిక బిడ్డలుగా అర్థమైంది. తండ్రి వచ్చినారు మన అందరికీ కొత్త ప్రపంచాన్ని ఆస్తి ఇచ్చేదానికి. ఇది బిడ్డలకు పక్కా అయింది కదా. మనం ఎంత బాబా తలంపు చేస్తాం అంత పవిత్రం అవుతూ ఉంటాం. जितना हम अच्छा टीचर बनेंगे उतना ऊंच पद पाएंगे. మనం ఎంత మంచి టీచర్ అవుతామో అంత మనం శ్రేష్ఠ పదవి తీసుకుంటాం. बाप तुम्हें टीचर के रूप में पढ़ाना सिखाते हैं, तुमको फिर औरों को सिखाना है. तुम पढ़ाने वाले टीचर ज़रूर बनते हो, बाकी तुम कोई का गुरु नहीं बन सकते हो, सिर्फ टीचर बन सकते हो. అంటే బాబా చెప్తారు, మీరు మంచి టీచర్ కావాలి, అప్పుడే శ్రేష్ఠ పదవి తీసుకుంటారు. తండ్రి మనకు టీచర్ అయ్యేసి చదివించేదిని కూడా నేర్పిస్తారు. మనం ఎంతెంత వేరే వాళ్ళకు చదివిస్తూ ఉంటాం, ఎక్కువ చదివించాలి. మనం చదివించే టీచర్ కంపల్సరీ అవుతాం, అయితే గురువు అయ్యేదానికి లేదు, టీచర్ కావాలంటే అవుతాం మనం. గురువు ఒక్కరే సద్గురు, వాళ్ళే మనకు అన్నీ నేర్పిస్తారు. సర్వకా సద్గురు ఒకరే శివ బాబా, అందరికీ సద్గురు. బాకీ వాళ్ళు టీచర్ మన అందరిని కూడా టీచర్గా చేస్తారు. तुम सबको टीच करके रास्ता बताते रहते हो मनमना भाव का. మన అందరికీ నేర్పించి దారి చూపిస్తాం मनमना भाव. बाप ने तुम्हारी पर ये ड्यूटी रखी है कि मुझे याद करो और फिर टीचर भी बनो. బాబా మన తలపైన ఈ డ్యూటీ పెట్టినారు, మనం కూడా బాబా తలంపు చేయాలి, మరి వేరే వాళ్ళకి కూడా నేర్పించాలి, టీచర్ కావాలి. तुम कोई को बाप का परिचय देते हो तो उसका भी फर्ज है बाप को याद करना. మన ఎవరికైనా బాబా పరిచయం ఇస్తే వాళ్ళకు కూడా డ్యూటీ ఏమంటే బాబా తలంపు చేసేది. टीचर रूप में सृष्टि चक्र की नॉलेज देनी पड़ती है. టీచర్ రూపంలో సృష్టి చక్రాన్ని జ్ఞానం ఇవ్వాల్సిందిగా ఉంటుంది. बाप को ज़रूर याद करना पड़ेगा. बाप की याद से ही पाप मिट जानी. बच्चे जानते हैं हम पाप आत्मा है, इसलिए बाप सबको कहते हैं अपनी को आत्मा समझ बाप को याद करो तो तुम्हारी पाप मिट जाएंगी. అంటే బాబా తలంపు చేయాలి. బాబా చెప్తారు, బాబా తలంపు నుంచే మన పాపం భస్మైపోతుంది.
సో బిడ్డలకు తెలుసు ఇప్పుడు మనందరం పాపాత్మలు అయినాం. అందుకే తండ్రి చెప్తారు, స్వయం ఆత్మని అనుభవం చేసుకొని తండ్రి తలంపు చేయండి, అప్పుడే పాపం భస్మ అవుతుంది. తండ్రియే పతిత్ పావన అయినారు. యుక్తి నేర్పిస్తారు బాబా మనకు. మీటే బచ్చే, మీ ఆత్మ ఇప్పుడు పతిత్ అయిపోయింది, దాని నుంచి శరీరం కూడా పతిత్గా అయిపోయింది. మొదట్లో మనం పవిత్రంగా ఉంటుంది, అప్పుడు అయితే ఇప్పుడు మనం అపవిత్రం అయిపోయింది. ఇప్పుడు పతిత్ నుంచి పావన్ కావాలి. దాని యుక్తి చాలా సహజంగా బాబా మనకు నేర్పిస్తారు. తండ్రి తలంపు చేస్తూ ఉండాలి, అప్పుడు మనం పవిత్రం అయిపోతాం. ఏ పని చేస్తూ ఉంటే సరే, లేచినప్పుడు, కూర్చునేప్పుడు, నడిచేటప్పుడు బాబా తలంపు చేస్తూ ఉండాలి. వాళ్ళేమో గంగా స్నానం చేసానికి పోతారు, గంగా తలంపు చేస్తారు. గంగా స్నానం చేసేదానికి పోయేటప్పుడు గంగా తలంపి చేసుకుని పోతారు. అనుకుంటారు గంగాని పతిత్ పావని అట్లా అని. గంగాని తలంపు చేస్తారు, పావన అయిపోతాం అట్లా అని. అయితే తండ్రి చెప్తున్నారు, ఎవరు పావన్ అయ్యేదానికి సాధ్యమే లేదు. నీళ్ళలో స్నానం చేస్తే నీళ్ళు ఎట్లా పావన్ చేస్తుంది? తండ్రి చెప్తారు, నేను కదా పతిత్ పావన్. బిడ్డలం, మీరు దేహసహితంగా దేహాన్ని సర్వ ధర్మాన్ని మర్చిపోయి మీరు ఆత్మను అనుకొని నా తలం చేస్తే మీరు పావన అయిపోతారు. మరి ఇంటికి ముక్తిదాం పోయి చేరుతామని మొత్తం కల్పం ఇల్లు మర్చిపోయినాం. మన కల్పం అంతా పార్ట్ చేస్తూ ఉండేటప్పుడు ఇల్లు మర్చిపోయాను. బాప్ को सारा कल्प कोई जानते ही नहीं है. మొత్తం కల్పంలో సత్యుగ్ నుంచి కలియుగ అంతు సమయం వరకు తండ్రి ఎవరునే ఎవరికి తెలియదు. ఒక్కసారి బాబా వచ్చి ఇక్కడ తన పరిచయం ఇస్తారు మనకు. ఈ సంగం యుగంలో మాత్రమే మనకు యథార్థంగా పరమాత్మ పరిచయం దొరుకుతుంది బ్రహ్మ ద్వారా. సో వీళ్ళ ముఖాంతరంగా మనకు చెప్తారు, ఎంత మహిమ ఉంది బ్రహ్మ ముఖానికి. అందుకే గోముఖం కూడా చూపిస్తారు. గోముఖం అంటే బ్రహ్మ బాబాది ముఖం, దాని ద్వారా పరమాత్మ తన పరిచయం ఇస్తారు. గో అంటే ఆవు, ఆవు నోటి నుంచి కాదు, యాక్చువల్లీ ఇక్కడ మనిషి నోటి నుంచి భగవాన్ మాట్లాడతారు. మీకు తెలుసు బ్రహ్మ బాబా పెద్ద తల్లి. ఈ మాత ద్వారానే శివ బాబా మనందరినీ అడాప్ట్ చేసుకున్నారు, దత్తు తీసుకున్నారు. సో మీరు ఇప్పుడు బాబా బాబా అని చెప్తారు కదా, తండ్రిని పిలుస్తారు, తండ్రిని చెప్తారు. ఇది తలంపుని యాత్ర ద్వారానే మనం పాపం అంతా భస్మ అవుతుంది. బిడ్డలు తండ్రి తలంపు చేయాల్సింది ఉంటుంది. బచ్చోంకు బాప్ యాద్ పడు జాతా హై నా. బిడ్డలకు తండ్రి తలంపు వస్తుంది కదా, उसकी शक्ल आदि दिल में बैठ जाती है. तुम बच्चे जानते हो, जैसे हम आत्मा है वैसे हम वो परम पिता परम आत्मा है. అంటే తండ్రి ముఖం బిడ్డలకు కనిపిస్తుంది, అంటే మనసులో వచ్చేస్తుంది, తలంపు చేస్తారు. బిడ్డలకి ఇప్పుడు అర్థమైంది ఎట్లా మన ఆత్మ అయినము, ఆ విధంగా మన తండ్రి పరం ఆత్మ కూడా అయినారు. షికల్ మీ ఔర్ కోయి ఫరక్ నహీ హై, అంటే రూపంలో ఏ తేడా లేదు. మన ఆత్మ ఎట్లనో అట్లా మన తండ్రి. శరీర్కే సంబంధమే ఫీచర్స్ అలగ్ అవుతాయి, అంటే శారీరక సంబంధంలో కొంచెం తేడా ఉంటుంది రూపంలో. అయితే ఆత్మకు పరమాత్మకు రూపాల్లో ఏమీ తేడానే లేదు. ఆత్మ అందరూ ఆత్మలు ఒకే సైజు, ఒకే రూపం. ఎట్లా మనం అయితే ఆత్మ జ్యోతి, అట్లా పరమాత్మ కూడా. ఇప్పుడు బిడ్డలకు బాగా అర్థమైంది, తండ్రి పరంధాంలో ఉంటారు, మనం కూడా పరంధాంలో ఉండే వచ్చినాం.
తండ్రి ఆత్మ మరి మనం ఆత్మ అంటే సైజులో ఏమీ తేడా లేదు. వాళ్ళు బిందు, మనం కూడా బిందు అయినాం. तो ये ज्ञान और कोई को है नहीं. మనుషులకు ఇదంతా జ్ఞానం లేదు. तुमको ही बाप ने बताया है. बाप के लिए भी क्या क्या कह देते हैं. తండ్రి మనకే ఈ విషయాలంతా వివరంగా చెప్పినారు. తండ్రి కోసం మనుషులు ఏమంతా మాట్లాడతారు, చెప్తారు. సర్వ్యాపిని రాయిలో మట్టిలో ఉన్నారు అట్లా అని ఎవరికి ఏమొచ్చింది అది మాట్లాడతారు తండ్రి పైన. డ్రామా ప్లాన్ అనుసారంగా భక్తి మార్గంలో తండ్రి పేరు, రూపం, దేశ, కాల అందరూ మర్చిపోయినారు. మనం కూడా మర్చిపోయి ఉంటుంది భక్తి మార్గంలో. ఆత్మ తండ్రిని మర్చిపోతుంది. అయితే బిడ్డ తండ్రిని వాస్తవంగా చూస్తే మర్చిపోకూడదు. మర్చిపోదారా ఏం లేదు. तो बच्चा बाप को भूल जाता है तो बाकी क्या जानेंगे. తండ్రిని మర్చిపోతే ఇంకా వేరే ఏం తెలుసు. తండ్రిని తెలుసుకుంటే అన్నీ తెలుసుకుంటాం. गोया निधन के हो गए, धनी को याद ही नहीं करते, धनी के पार्ट को ही नहीं जानते. అంటే మన తండ్రి కూర్చే మనకు తెలియలేదు. పార్ట్ ఏమి, శివబాబా పార్ట్ ఏమీనే తెలియలేదు. మనం కూడా నిధన్కే చాలా పేదవాళ్ళు అయిపోయాం. तो अपने को भी भूल जाते. మనం కూడా మన కూడా మర్చిపోయాం. तुम अच्छी रीति जानते हो, బరోబర్ హమ్ భూల్ గయే తే. ఇప్పుడు మీకు అర్థమైందా? బాగా మనం భక్తి మార్గంలో మన కూడా మర్చిపోయి తండ్రిని కూడా మర్చిపోయి మొదట్లో మనమే దేవీ దేవతలుగా ఉంటాం. అభి జాన్వర్ సే భీ బదితర్ హో గయే. ఇప్పుడు జంతువుల కంటే మోసమైపోయినారు మనుషులు. ముఖ్యతో హమ్ అప్ని ఆత్మ కో భీ భూలే హుయే హై. మనం మన కూర్చే మర్చిపోయిన మన ఆత్మ అనేదే మర్చిపోయాం. అవి రియలైజ్ కౌన్ కరావి. మన ఆత్మని మనకు ఎవరు రియలైజ్ చేయించేది? कोई भी जीव आत्मा को ये पता नहीं होगा कि हम आत्मा क्या है, कैसे सारा पार्ट बजाते हैं. ఏ జీవాత్మలు కూడా ఇప్పుడు తెలియలేదు మన ఆత్మ అంటే ఏమి, ఎట్లా పార్ట్ చేస్తున్నాం అట్లా అని. हम सब भाई भाई है, ये ज्ञान और कोई में नहीं है. మనందరం ఆత్మ భాయి భాయి. ఇదంతా జ్ఞానం కూడా ఎవరిలా లేదు. ఏ మనిషిలో కూడా ఈ జ్ఞానమే లేదు. ఈ సమయంలో మొత్తం సృష్టి తమో ప్రధాన అయిపోయింది. జ్ఞానమే లేదు. तुम्हारे में अभी ज्ञान है, बुद्धि में आया. हम आत्मा इतने समय अपने बाप की ग्लानि करते आए हैं. మన లోపల ఇప్పుడు జ్ఞానం వచ్చింది. మన బుద్ధిలో ఇప్పుడు అర్థమైంది. ఎంతో సమయం నుంచి మనం తండ్రిని గ్లాని చేస్తూ వచ్చినాం. గ్లాని करने से बाप से दूर होते जाते. ఎంత గ్లాని చేసినా అంత పరమాత్మ తండ్రి దగ్గర ఉండి దూరం అయిపోతూ ఉంటుంది. सीढ़ी नीचे उतरते गए ड्रामा प्लान अनुसार गए. మెట్లు కింద దిగుతూ వచ్చిన డ్రామా ప్లాన్ अनुसार मूल बात हो जाती है बाप को याद करने की. ముఖ్య మాటనే ఇక్కడ ఏమంటే తండ్రి తలంపు చేసేది. बाप और कोई तकलीफ नहीं देते, बच्चों को सिर्फ बाप को याद करने की तकलीफ है. తండ్రి మనకి ఏ కష్టం ఇవ్వలేదు. ఒకటే కష్టం ఏమంటే తండ్రి తలంపు చేసేది బిడ్డలు. बाप कभी बच्चों को कोई तकलीफ नहीं दे सकते हैं क्या? తండ్రి ఎప్పుడు బిడ్డలకు కష్టం ఇస్తారని లా नहीं कहता है. లా లేదు తండ్రి బిడ్డలకు కష్టం ఇచ్చేది. बाप कहते हैं मैं कोई भी तकलीफ नहीं देता हूँ. తండ్రి చెప్తారు నేను ఎవరికి ఏ కష్టం ఇవ్వలేదు. कुछ भी प्रश्न आदि पूछते हैं, कहता हूँ इन बातों में टाइम वेस्ट क्यों करते हो, बाप को याद करो. ఎవరైనా ఏదైనా ప్రశ్నలు అడిగితే బాబా చెప్తారు దీంట్లో అంతా మీరు టైం ఎందుకు వేస్ట్ చేస్తారు,
తండ్రి తలంపు చేయండి అట్లా అని. मैं आया ही हूँ तुमको ले जाने, इसलिए तुम बच्चों को याद की यात्रा से पावन बनना है. తండ్రి చెప్తారు, నేను వచ్చిందే మిమ్మల్ని పిలుచుకుపోయేదానికోసం, అందుకే మీరు తలంపుని యాత్రలో ఉండి పావన్ కావాలి. बस मैं ही पतित पावन बाप. बाप युक्ति बताते हैं, कहाँ भी जाओ बाप को याद करना है. 84 के चक्र के राज भी बाप ने समझा दिया है. అంటే బావ చెప్తారు, నేనే పతిత్ పావన్. బావ యుక్తి నేర్పిస్తారు. ఎక్కడ పోయినా సరే తండ్రి తలంపు చేస్తూ ఉండండి. 84 జన్మాని చక్రం కూడా బాబా మనకు చెప్పినారు. 84 జన్మాని చక్రం కూడా బాబా మనకు స్పష్టంగా చెప్పినారు. अभी अपनी जांच करनी है, कहाँ तक हम बाप को याद करते हैं. बस और कोई तरफ का विचार नहीं करना है. ఇప్పుడు మనం మన లోపలనే ఆలోచన అంటే చెక్ చేసుకోవాలి, ఎంతవరకు మనం బాబా తలంపు చేస్తాం. చాలా అంతే, వేరే ఏం విచారం చేయకూడదు. ఏతో మోస్ట్ ఈజీ హై. బాబా తలంపు చేసేది చాలా సహజం. बच्चा थोड़ा बड़ा होता है तो ऑटोमेटिकली माँ बाप को याद करने लग पड़ते. బిడ్డ కొంచెం పెద్ద అయితే ఆటోమేటికలీ తల్లిదండ్రి తలంపు చేస్తూ ఉంటారు. तुम अभी समझते हम आत्मा बाप के बच्चे हैं, याद क्यों करना पड़ता है. तुम समझते బాబా చెప్తారు, మీరు ఆత్మ మీకు బాగా అర్థమైంది తండ్రి తలంపు ఎందుకు చేయాలని. क्योंकि हमारे ऊपर जो पाप चढ़े हुए हैं वो इस जांच से ही खत्म होनी होंगे, इसलिए गायन भी है. 1 सेकंड में जीवन मुक्ति का मदार पढ़ाई पर है और युक्ति का मदार मुक्ति का मदार याद पर है. అంటే బాబా చెప్తారు, మన ఎందుకు తలంపు చేయాలంటే మన తలపైన పాపాని బరువు ఎక్కువ ఉంది. అదంతా బాబా తలంపులో ఉంటేనే విరాశం అవుతుంది. అందుకే గాయనం కూడా ఉంది. 1 సెకండ్లో జీవన్ ముక్తి. అయితే జీవన్ ముక్తికు ఆధారం చదువు, ముక్తికు ఆధారం బాబా తలంపు. जितना तुम बाप को याद करेंगे और पढ़ाई पर ध्यान देंगे, ऊंच नंबर मर्तबा पाएंगे. మన ఎంతెంత బాబా తలంపు పైన మరి చదువు పైన అటెన్షన్ ఇస్తాము, మన ర్యాంక్ బాగుంటుంది, శ్రేష్ఠ పదవి తీసుకుంటాం. దందా आदि तो बल करते रहो, बाप कोई मना नहीं करते हैं. धंधा आदि जो तुम करते हो वो भी दिन रात याद रहता है ना. అంటే ఏ పని అయినా చేయొచ్చు, పని చేయొద్దు అని చెప్పలేదు బాబా. అయితే బాబా తలంపు చేస్తూ ఉండాలి. तो अभी बाप ये रूहानी धंधा देते हैं, अपने को आत्मा समझ मुझे याद करो और 84 के चक्र को भी याद करो. मुझे याद करने से ही तुम सतो प्रधान बनेंगे. ఇప్పుడు బాబా మనకు ఈ పని ఇచ్చినారు, ఆత్మిక పని. ఏమంటే ఆత్మని అనుకుని నా తలంపు చేస్తూ ఉండండి. మరి 84 జన్మాని చక్రాన్ని కూడా తలంపు చేయండి. నా తలంపు చేస్తేనే మీరు సతో ప్రధాన్ అవుతారు. ఏ भी समझते हो अभी पुराना चोला है, फिर सतो प्रधान नया चोला मिलेगा. ఇప్పుడు మీకు ఇది కూడా అర్థమైంది. ఇప్పుడు మనది పాత శరీరం మరి సత్యుగంలో కొత్త శరీరం దొరుకుతుంది మనకు, సతో ప్రధాన్ శరీరం. अपने पास बुद्धि में तंत्र रखना है जिससे बहुत फायदा होता है. ఇదన్నీ బుద్ధిలో సదా వస్తూనే ఉండాలి. వీణలో తంతి ఉంటుంది చూడండి, అట్లా అప్పుడే లాభం ఉంటుంది. जैसे स्कूल में सब्जेक्ट तो बहुत होते, फिर भी इंग्लिश पर मार्क्स अच्छी होती है क्योंकि इंग्लिश है बहुत मुख्य भाषा. स्कूल वेराइटीज
సబ్జెక్ట్స్ ఉంటుంది. అయితే ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ దొరుకుతుంది, ఎందుకంటే అది ముఖ్యమైన భాష ఇంగ్లీష్, దానికి ఎక్కువ మార్క్స్ ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ తలంపుది సబ్జెక్ట్ చాలా ముఖ్యం. तो उनका पहले राज्य था इसलिए वो जास्ती चलती है. అంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ రాజ్యం చేసేటప్పుడు మన భారత్లో ఇంగ్లీష్ భాష ఎక్కువ నేర్చుకునేది ఉంటుంది. तो अभी भी भारतवासी कर्जदार है, बल कोई कितने भी धनवान है, परंतु बुद्धि में ये तो है कि हमारा राज्य के जो हेड्स है वो कर्जदार है. అంటే ఇప్పుడు కూడా భారతదేశం అప్పు తీసుకుంది. అంటే ఎంతమంది ధనవాన్ ఉంటారు, అయినా కూడా వాళ్ళ బుద్ధిలో ఉంటుంది మన హెడ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు అప్పు తీసుకున్నారు అట్లా అని. గోయా హమ్ భారత్వాసి కర్జ్దార్ హే, మన అప్పు తీసుకునే వాళ్ళు భారతవాసీలు. తో ప్రజా జరూర్ కహేంగి నా హమ్ కర్జ్దార్ హే. రాజా అప్పు తీసుకుంటే కూడా ప్రజలు కూడా అనుకుంటారు, అయ్యో వేరే దేశం నుంచి మనం అప్పు తీసుకున్నామే అట్లా అని. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన మాట. अच्छा, जब तुम राज्य स्थापन कर रहे हो, जबकि तुम राज्य स्थापन कर रहे हो, तुम जानते हो हम सभी इन सब कर्जों से छुटकार सॉल्वेंट बनते हैं. छूटकर सॉल्वेंट बनते हैं. ఇప్పుడు మనం రాజ్యం స్థాపన చేసేదాని వల్ల మనకు ఇది అర్థమైంది, ఈ అప్పు నుంచి మనం ఇప్పుడు ఫ్రీ అయిపోతాం, మరి షౌకార్ అయిపోతాం. అర్ధకల్పానికి కోసం ఏ అప్పు మనం తీసుకోం. तो आधा कल्प के लिए कोई कर्जा उठाने वाले नहीं है. कर्जदार पतित दुनिया के मालिक है. अभी हम कर्जदार भी है पर पतित दुनिया के मालिक भी है. हमारा भारत ऐसा गाते हैं ना. అర్ధకల్పానికి కోసం మనకి ఏ అప్పు తీసుకునేది అవసరం లేదు. ఇప్పుడు పతిత్ ప్రపంచం నుంచి కర్జదార్ అయిపోయినారు, అంటే అందరూ అప్పు తీసుకునే వాళ్ళు అయిపోయినారు. పతిత్ ప్రపంచాన్ని మాలి మనకు కూడా దాంట్లో ఉన్నామా లేదా, మన భారత్ ఇట్లా అయిపోయింది. तुम बच्चे जानते हो हम बहुत साहूकार थे, పరిజాద్యంతే. బిడ్డలు తెలుసు ఒకప్పుడు మనం ఇంత షౌకారుగా ఉంటుంది, మన రాజారాణి లాగా ఉంటుంది. ये याद रहता है ना, स्मृति ఉందా ఇది. हम ऐसे विश्व के मालिक थे, अभी बिल्कुल कर्जदार और पतित बन पड़े हैं. ఎంత షౌకారుగా అట్లా ఉండే ప్రపంచాన్ని మాలిక్ మనం, అయితే ఇప్పుడు మనం పూర్తిగా అప్పు తీసుకునే వాళ్ళు పతిత అయిపోయినాం. ये खेल की रिजल्ट बाप बता रहे, रिजल्ट क्या हुई है. ఈ ఆటది రిజల్ట్ బాబా చెప్తారు, ఏ రిజల్ట్ అయిపోయింది అట్లా అని, ఏ గతి అయింది చూడండి. तुम बच्चों को स्मृति आई है, सतयुग में हम कितने साहूकार थे, किसने तुमको साहूकार बनाया. ఇప్పుడు మీ జ్ఞాపకం వచ్చింది, సత్యుగంలో ఎంత సాహుకారు మనం, ఎవరు మన ఇంత సాహుకారుగా చేసింది. बच्चे कहते बाबा आपने हमको कितना साहूकार बनाया था. एक ही बाप साहूकार बनाने वाला है. బిడ్డలు చెప్తారు, బాబా మీరే మమ్మల్ని ఇంత సాహుకారుగా చేసినారు, ఒక తండ్రియే మన ఇంత సాహుకారుగా చేసేది సాధ్యం. दुनिया इन बातों को नहीं जानती है, लाखों वर्ष के देने से सब भूल गए, कुछ भी जानते नहीं. ప్రపంచానికి ఇది అన్ని విషయాలు తెలీదు, 1,00,000 సంవత్సరాలు చెప్పేదాని వల్ల అన్నీ మర్చిపోయినారు, ఏం తెలియలేదు. तुम अभी सब कुछ जान गए हो, हम పద్మాపదం సౌకార్ తే. మనకు ఇప్పుడు అన్నీ అర్థమైంది, మన ఎంత సౌకార్. పద్మాపదం పతి बहुत पवित्र थे, बहुत सुखी थे,
वहाँ झूठ पाप आदि कुछ होता नहीं. మనం ఎంత పవిత్రంగా ఎంత సుఖంగా ఉంటుంది. అక్కడ అసత్యం కానీ పాపం కానీ ఏమీ ఉండదు. సత్యుగాల అసత్యం పాపం అంతా లేనే లేదు అక్కడ. సారీ విశ్వ పర్ తుమారీ జీత్, మనం మొత్తం విశ్వాన్ని జయించిన వాళ్ళు. గాయన్ भी है, शिव बाबा आप जो देते हो वो और कोई दे नहीं सकते हैं. ఈ గాయనం కూడా ఉంది. శివ బాబా మీరు మాకు ఏమి ఇస్తారో అది వేరే ఎవరు ఇచ్చేదానికి సాధ్యం లేదు. అట్లా कोई की ताकत ही नहीं जो आधा कल्प का సుఖ దే సకే. ఎవరికి ఇంత శక్తియే లేదు. మనకు అర్ధకల్ప ఎంత సుఖం ఇస్తారు బాబా, ఇంత శక్తి ఎవరికి ఉంది. बाप कहते हैं भक्ति मार्ग में भी तुमको बहुत सुख अथाह धन रहता है. कितने हीरे जवाहर थे जो फिर पिछाड़ी वालों के हाथ में आते हैं. బాబా చెప్తారు భక్తి మార్గంలో కూడా మీరు ఎంత సుఖంగా సౌకర్యంగా ఉంటే, ఎంత వజ్రాలు బంగారంతా మీ దగ్గర ఉంటుంది. తర్వాత అది వేరే వీళ్ళందరూ వచ్చి బయట వాళ్ళు వచ్చి అన్నీ తీసుకునేసారు. అభి తో वो चीज़ें ही देखने में ही नहीं आती हैं. ఇప్పుడు ఆ సామాన్లంతా కనిపించనే లేదు. తుమ్ ఫరక్ దేఖ్తే హోనా, మనకు తేడా కనిపిస్తుందా లేదా? మొదట్లో ఎంత బాగుండింది, ఇప్పుడు ఏమైపోయింది. तुम ही पूज्य देवी देवता थे फिर तुम ही పూజారి బనే హో. బాగా చెప్తారు మీరే పూజ్య దేవతలుగా ఉంటే ఇప్పుడు ఎంత పూజారి అయిపోయినారు. आपे ही पूज्य आपे ही पूजारी. बाप कोई पुजारी नहीं बनते हैं परंतु पुजारी दुनिया में तो आते हैं. పూజారి దునియా में तो आते हैं. తండ్రి పూజారి కారు కానీ పూజారిలో ఉండే ప్రపంచానికి తండ్రి వస్తారు. బాప్ తో ఎవరు పూజ్య, शिव बाबा सदा पूज्य. वो कभी पुजारी होते नहीं. उनका धंधा है तुमको पुजारी से पूज्य बनाना. शिव बाबा ఎప్పుడు పూజారి కారు. బాబా పని ఏమంటే మన పూజారి నుంచి పూజ్యంగా చేసేది. రావణ్ పని మన పూజారిగా చేసేది. తో ఈ ప్రపంచానికి ఇదంతా విషయాలు తెలీదు. మీరు కూడా మర్చిపోయి ఉంటారా లేదా భక్తి చేసేటప్పుడు? మనం మర్చిపోదాం తర్వాత. రోజు రోజు ఇప్పుడు కూడా మర్చిపోతారు బిడ్డలు. రోజు రోజు తండ్రి మనకి ఎన్ని వివరాలు చెప్తారు. తండ్రి చేయి పట్టుకున్నాం, బాప్కే హాత్ మే హై, తండ్రి చేత ఉంది ఏమి, బాప్కే హాత్ మే హై. ఇస్కో చాహే సౌకార్ బనాయ్ చాహే గరీబ్ బనాయ్. తండ్రి చేత ఉంది. ఎవరిని కావాలన్నా వాళ్ళని సౌకార్ చేస్తారు, ఎవరిని కావాలన్నా పేదవాళ్ళు చేస్తారు. బాప్ कहते हैं जो साहूकार है उनको गरीब ज़रूर बनना है, बनेंगे ही. उनका पार्टी ऐसा है. బాబా చెప్తారు ఎవరు చాలా సౌకర్యంగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు పేదవాళ్ళు అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ అట్లా ఉంది. ఓ కభీ టహర్ నహీ సక్తే. వాళ్ళు ఇక్కడ ఎప్పుడు అంటే తండ్రి బిడ్డగా ఉండరు వాళ్ళు. धनवान को अहंकार भी बहुत रहता है ना, मैं फलाना हूँ, ये हमको है. घमंड तोड़ने के लिए बाबा कहते हैं ये जब आएंगे देने के लिए तो बाबा कहेंगे दरकार नहीं. బాబా చెప్తారు ధన్వానికు ఎంత అహంకారం ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు నేను ఫలానా ఫలానా ఇది నా దగ్గర ఉంది. ఎంత అహంకారం. ఆ అహంకారాన్ని తెంచేదానికోసం బాబా చెప్తారు. వాళ్ళు ఎప్పుడు ఇచ్చేదానికి వస్తారో అప్పుడు బాబా దాన్ని స్వీకారం చేయరు, వద్దు అని చెప్పేస్తారు. అవశ్యం లేదు అని చెప్తారు. ఈ అపని పాస్ రక్కు చెప్తారు, మీ దగ్గరే మీరు పెట్టుకోండి, నాకేం వద్దు అని చెప్తారు వాళ్ళు ఇచ్చేదానికి వచ్చినప్పుడు. जब ज़रूरत होंगी तो फिर ले लेंगे क्योंकि देखते हैं काम का नहीं है अपना घमंड है. వాళ్ళకు బాబా చెప్తారు అవశ్యం ఉంటే తీసుకుంటాను, ఇప్పుడేం వద్దులే అట్లా.
ఎందుకంటే బాబా చూస్తారు అదంతా పనికిరానిది, వాళ్ళకి ఎంత అహంకారం ఉంటుంది చౌకార్లు. तो ये सब बाबा के हाथ में है ना, లేనా వా న లేనా. ఇదంతా తండ్రి చేత ఉంది, తీసుకునేదా వద్దా, ఎవరి దగ్గర తీసుకునేది ఎవరి దగ్గర వద్దు. బాబా పైసే క్యా కరేంగే, దర్కార్ నీ. తండ్రి కూడా డబ్బులు పెట్టుకుని ఏం చేస్తారు, ఆ విషయం లేదు. ఏ తో తుమ్ బచ్చోं के लिए मकान बन रहे, आकर के बाबा से मिल करके ही जाना है. ఇక్కడ మధుబన్లో అంటే బాబా బిడ్డల కోసం ఇల్లు కడతారు, బిడ్డలు వచ్చి తండ్రి మిలన్ చేసిపోయేదానికి. సదైవ్తో रहना नहीं, ఎప్పుడు మనం ఏం అక్కడే ఉంటాం. पैसे की क्या दरकार रहेंगे, कोई लश्कर व तोपे आदि तो नहीं चाहिए. ఇక్కడ ఏం ఎక్కువ మంది ఆవేశం లేదు, ఇంతమంది పెట్టుకుని ఏం చేస్తారు. तो तुम विश्व के मालिक बनते हो, अभी युद्ध के मैदान में हो, तुम और कुछ नहीं करते हो सिवाय बाप की याद के. మనందరం ఇప్పుడు యుద్ధ మైదాన్లో ఉన్నాం. యుద్ధ మైదాన్లో ఏం చేయి, మనం గమ్ముగా బాబా తలంపు చేస్తూ కూర్చుంటాం. అదే మన బాబా తలంపు చేస్తే మాయను జయించేస్తాం. बाप ने फरमान किया है, मुझे याद करो तो इतनी శక్తి మిలేంగి. బాబా మనకు ఆర్డర్ ఇచ్చినారు, మీరు నా తలంపులోనే ఉంటే మీకు ఇంత శక్తి వస్తుంది ఎట్లా అని. ఏ తుమారా ధర్మ బహుత్ సుఖ దేనే వాలా. మనది ధర్మం, దేవతా ధర్మం చాలా సుఖం ఇచ్చేది. తండ్రి సర్వశక్తిమాన్ అయినారు, మనం కూడా అట్లా అవుతాం. तुम उनके बनते हो, सारा मदार याद की यात्रा पर है. మనం వాళ్ళ బిడ్డలు, మనకు కూడా ఆ శక్తి అంతా వస్తుంది తలంపుని యాత్ర ఆధారంలో. यहाँ तुम सुनते हो फिर उस पर मंथन चलता है. ఇక్కడ మనం బాబాది అంత వాణి వింటాం, తర్వాత మనకు విచారం జరుగుతుంది దీనిపైన. जैसे गाय खाना खाकर फिर उगाती है, मुख चलाती ही रहती है, तुम बच्चों को भी कहते हैं ज्ञान की बातों पर खूब विचार करो. ఏ విధంగా ఆవు గడ్డి గబగబాని తినేసిపోయి కూర్చొని నమల వేస్తూ ఉంటుంది, దాని నోరు తిరుగుతూనే ఉంటుంది. ఆ విధంగా బాబా మనకు చెప్తారు, ఈ జ్ఞానాన్ని మాటలు మీరు ఎక్కువ విచారం చేస్తూ ఉండండి. బాబా సే హమ్ క్యా పూచే అంటే అడిగే మాట ఏం లేదు, విచారం చేయాలి బాబా చెప్పిందంతా. బాప్తో कहते हैं मनमना भव, जिससे ही तुम सतो प्रधान बनते. ये एम एंड ऑब्जेक्ट सामने है. అంటే బాబా చెప్తారు, అడిగేది ఏముంది, మీరు ఊరికే మన్మనా భవ స్టేజ్లో ఉండండి, సతో ప్రధాన్ అయిపోతారు. లక్ష్మీనారాయణ, ఇది మన లక్ష్యం, మన ముందు ఉంది. तुम जानते हो सर्वगुण संपन्न 16 कला संपूर्ण बनना है. ये ऑटोमेटिकली अंदर में आना चाहिए. మీకు తెలుసు మనం ఇప్పుడు సర్వగుణ సంపన్న 16 కళా సంపూర్ణ అవుతాం. ఇది లోపల స్వతహనే వస్తూ ఉండాలి మనసులో. కోయికి గ్లాని వా పాప్ కర్మ ఆది కుచ్ బీ నహీ కహో. అంటే ఎవరిని గ్లాని చేయకూడదు, పాప కర్మ అంతా చేయకూడదు. ఇప్పుడు బాబా జ్ఞానం విచారం చేయండి. కోయి भी तुमको उल्टा कर्म नहीं करना चाहिए. ఏ ప్రకారమైన ఉల్టా పని చేయకూడదు. నంబర్ 1 है ये देवी देवता. నంబర్ 1 ఎవరు, ఈ దేవీ దేవతలు. సర్వగుణ సంపన్న 16 కళా సంపూర్ణ పురుషార్థ నుంచి ఇంత శ్రేష్ఠ పదవి తీసుకున్నారు. उनके लिए गाया जाता है अहिंसा परमो देवी देवता धर्म. దేవతల కోసమే ఈ గాయనం, अहिंसा परमो धर्म देवी देवता धर्म. तो किसको मारना ये हिंसा हुई ना, ఎవరైనా కొట్టేది చంపేది హింస అయిపోయింది కదా. बाप समझाते हैं तो फिर
बच्चों को अंतर्मुखी हो, अपने को देखना है, हम कैसे बने. తండ్రి మనకు అన్ని వివరంగా చెప్తారు. మన లోపల చూసుకోవాలి, అంతర్ముఖి అయ్యి మనం ఎట్లా ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఏదైనా హింస చేస్తున్నామా, బాబా తలంపు ఎంత చేస్తున్నాం, ఎంత సమయం మనం తలంపులా ఉంటాం. तो इतनी दिल लग जाए जो ఈ యాద్ కభీ భూలే హీ నహీ. మన మనసులో బాబా తలంపు ఎంత ఉండాలంటే మర్చిపోకూడదు. अभी बेहद का बाप कहते हैं, तुम आत्माएं मेरी संतान हो, सो भी तुम आदि सनातन हो, अनादि संतान हो, సో బి తుమ్ అనాది సంతాన్ హో. బాబా చెప్తారు, మీరు నా బిడ్డలు, బేహద్ బిడ్డలు, ఆత్మలందరూ నా బిడ్డలు, అది కూడా అనాది సంతాన్ మనందరూ. वो जो आशिक माशिक होते हैं उनकी है जिस्मानी याद, जैसे साक्षात्कार होता है फिर गुम हो जाते हैं, वैसे ही वो भी सामने आ जाते हैं. బాబా చెప్తారు, లౌకికల వాళ్ళు ఆషుక్ మాషుక్ అంటే శారీరకంగా తలంపు చేస్తారు. ఏ విధంగా సాక్షాత్కారం అవుతుంది మరి వెళ్ళిపోతుందో ఆ విధంగా వాళ్ళ తలంపు. అయితే ఉస్ ఖుషీ మే హీ ఖాతే పీతే యాద్ కర్తే రహతే, వాళ్ళు పరస్పరంగా ఆ తలంపులోనే తినేది తాగిది అని చేస్తారు. తుమారీ ఇస్ యాద్ మే తో బహుత్ బల్ హై. బాబా చెప్తారు, మీరు ఈ తలంపు చేస్తూ ఉంటే దీంట్లో చాలా శక్తి ఉంది. ఏక్ బాప్ को ही याद करते रहेंगे और तुमको फिर अपना भविष्य याद आएगा, विनाश का साक्षात्कार भी होगा. आगे चल जल्दी जल्दी विनाश का साक्षात्कार होगा. ఒక్క తండ్రి తలంపే మనం చేస్తూ ఉండాలి, మరి భవిష్యం తలంపు వస్తుంది, వినాశాన్ని సాక్షాత్కారం కూడా అవుతుంది. ఇంకా కొన్ని రోజులు పోతే జల్దీ జల్దీ వినాశానికి సాక్షాత్కారం అవుతుంది. फिर तुम कह सकेंगे कि अभी तो विनाश होना, बाप को याद करो. बाबा ने ये सब कुछ छोड़ दिया ना. మరి మనం అందరికి చెప్పొచ్చు, ఇప్పుడు వినాశం అయిపోతుంది, తండ్రి తలంపు చేయండి. బ్రహ్మ బాబా అన్నీ వదిలేశారు కదా, బాబా తలంపు ఒకటే చేస్తూ ఉంటుంది. కుచ్ భీ పిచాడి మే యాద్ న ఆయ్. బ్రహ్మ బాబా అన్నీ వదిలేశారు, ఎందుకంటే లాస్ట్లో ఏ తలంపు రాకూడదు బాబా తప్ప. అభీ తో హమ్ అప్నీ రాజధాని మే చల్, నై దునియా మే జరూర్ జానా హై. బాబాకు సదా ఇదే ఉంటుంది, నేను రాజధానిలో పోవాలి అంటున్నాను, కొత్త ప్రపంచాన్ని పోవాలన్నా లేదా. ఇప్పుడు योग बल से सब पापों को भस्म करना है, इसमें ही बड़ी मेहनत है. घड़ी घड़ी बाप को भूल जाते हैं क्योंकि ये बड़ी महीन चीज है. యోగ బలం నుంచి మన పాపం అంతా భస్మ అయిపోవాలి, అంత ప్రయత్నం చేయాలి మనం. అయితే ఇది పది పది మర్చిపోతారు, ఎందుకంటే చాలా సూక్ష్మ మాట ఇది. మిసాల్ జో దేతే హై సర్ప్ కా భ్రమరీ కా ఏ సబ్ ఈ సమయకే. అంటే సన్యాసులు ఎగ్జాంపుల్ ఇస్తారు కదా, సర్పంది భ్రమరిది, అదంతా వాస్తవంగా ఇప్పుడు సంగం యుగాని మాట. భ్రమరీ కమాల్ కర్తీ హై నా, ఉన్సే తుమారీ కమాల్ జాస్తి హై. భ్రమరి పురుగును తీసుకొచ్చి ఎట్లా కమాల్ చేస్తుంది, దానికి కూడా రెక్కలు వచ్చేస్తుంది. బాబా చెప్తారు, మీరు చేసే కమాల్ దానికంటే జాస్తి. బాబా లిఖతే హై నా, జ్ఞాన్కి బూమ్ బూమ్ కర్తే రహో. బాబా బిడ్డలకు రాస్తారు, జ్ఞానాన్ని బూమ్ బూమ్ చేస్తూ ఉండు. ఫైనల్గా వాళ్ళు కూడా లేస్తారు, నిద్రపోయేవాళ్ళు. తో ఎక్కడ పోతారు, వేరే ఇక్కడే రావాల్సింది ఉంటుంది అందరికీ. తుమారీ పాస్ ఈ ఆతే జాయింగ్, యాడ్ హోతే జాయింగ్. మన దగ్గరే వస్తారు అందరూ, ఇక్కడ ఇంకా ఎక్కువ మంది వస్తారు. తుమారా నామాచార్ హోతా జాయింగా, అభితో తుమ్ థోడే హోనా. మన పేరు ప్రసిద్ధి అయిపోతుంది. ఇప్పుడు మనం తక్కువ మంది ఉన్నాం, తర్వాత చాలా మంది వస్తారు. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते.
हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। धारणा कोसर मुख्य सार। ज्ञान का खूब विचार सागर मंथन करना है। जो सुना है उसे उगारना है। अंतर्मुख हो देखना है कि बाप से ऐसी दिल लगी हुई है जो वो कभी భూలే ही नहीं। అంటే జ్ఞానాన్ని విచార సాగర్ మంతన్ ఎక్కువ చేయాలి। ఏమంతా వింటోమో దాని మనసు లోపల తిరిగి విచారం చేస్తూ ఉండాలి। అంతర్ముఖ్య వేసి చూడాలి। నేను బాబా తలంపు ఎంత మనసులో ప్రింట్ చేసుకోవాలంటే మర్చిపోకూడదు అట్లా। सेकंड पॉइंट, कोई भी प्रश्न आदि पूछने में अपना टाइम वेस्ट नहीं कर। याद की यात्रा से स्वयं को पावन बनाना है। अंत समय एक ही बाप की याद के सिवाय और कोई भी विचार न आए, ये अभ्यास अभी से करना है। అంటే ఏదైనా ప్రశ్నలు వస్తే దాంట్లో టైం వేస్ట్ చేయకూడదు। తలంపుని యాత్రలో ఉండాలి, స్వయం పావన చేసుకోవాలి। అంతు సమయంలో బాబా తలంపు తప్ప వేరే ఏ తలంపు ఏ విచారం రాకూడదు। ఇది ఇప్పటి నుంచే అభ్యాసం చేస్తూ ఉండాలి। మళ్ళా వరదానం, दृढ़ संकल्प रूपी व्रत द्वारा वृत्तियों का परिवर्तन करने वाले महान आत्मा भाव। అంటే దృఢ సంకల్ప రూపీ వ్రతం ద్వారా వేరే వాళ్ళ వృత్తిని కూడా పరివర్తన చేసేవాళ్ళు महान आत्मा भाव। महान बनने का मुख्य आधार है पवित्रता। महान अय्यदान की मुख्य आधार में पवित्रता। इस पवित्रता की व्रत को प्रतिज्ञा के रूप में धारण करना अर्थात महान आत्मा बनना। ఈ పవిత్రతాది వ్రతాన్ని ప్రతిజ్ఞా రూపంలో ధారణ చేసుకునేదే మహానాత్మ అయ్యేది। कोई भी दृढ़ संकल्प रूपी वृत्ति को बदल देता है। చాలా స్ట్రాంగ్గా ఏదైనా సంకల్పం చేస్తే దాని వ్రతం వేరే వాళ్ళ వృత్తిని కూడా పరివర్తన చేస్తుంది। पवित्रता का व्रत लेना अर्थात अपनी वृत्ति को श्रेष्ठ बनाना। పవిత్రతాది వ్రతం ధారణ చేసుకునేదంటే మన వృత్తిని శ్రేష్టంగా చేసుకునేది। व्रत रखना अर्थात స్థూल రీతి से परहेज करना। వ్రతం పెట్టుకునేదంటే స్థూలంగా వాళ్ళు పథ్యం ఉంటారు। మన్మే పక్కా సంకల్ప లేనా అంటే వ్రతం ధారణ చేసుకునేదంటే స్ట్రాంగ్గా సంకల్పం చేసేది ఇట్లా ఉంటాను అట్లా। तो पावन बनने का व्रत लिया और हम आत्मा भाई भाई है, ये ब्रदरहुड की वृत्ति बनाई। इसी वृत्ति से ब्राह्मण महान आत्मा बन गए। అంటే పావన్ అయ్యే దానికోసం వ్రతం ధారణ చేసుకున్నాం। మనందరం ఆత్మలు సహోదరులు। ఇది సహోదర భావనది వ్రతం ఉండేది। దీని నుంచే మన బ్రాహ్మణ్ మహాన్ ఆత్మ అయిపోయినాం। స్లోగన్, व्यर्थ से बचना है तो मुख पर दृढ़ संकल्प का బటన్ లగా దో। అంటే వ్యర్థ నుంచి మనం సేఫ్టీగా ఉండాలంటే మనం దృఢ సంకల్పాన్ని బటన్ ప్రెస్ చేసుకోవాలి। బాగా టైట్గా ప్రెస్ చేయాలి నోరుని, వ్యర్థాన్న పోకూడదు। ఓం శాంతి। अपने कर्म ही मानव को ताज तख्त दिलाए। बिना किए ना कोई
ऊंच श्रेष्ठ बन जाता है। दुआएं बनकर जग की सेवा हार गले का बन जाए। उनकी तपस्या ताज बनकर जग में शान और आन बढ़ाए। त्याग तभी फिर राज बनकर, त्याग तभी फिर राज बनकर सुख आनंद लुटाता है। ऊंच श्रेष्ठ बन जाता है, ऊंच श्रेष्ठ बन जाता है। गुण का दान ही भाग्य बनकर हर संपत्ति ले आता है। उसका कर्म ही राज तिलक बन ये ललाट सजाता है। उसका तीव्र पुरुषार्थ ही, उसका तीव्र पुरुषार्थ ही ऊंच तख्त दिलाता है। ऊंच श्रेष्ठ बन जाता है, ऊंच श्रेष्ठ बन जाता है। जो पुरुषार्थी कर्म से ऊंच श्रेष्ठ